హలో అమేజింగ్ పీపుల్, పర్ఫెక్ట్గా బ్యాక్ నెక్ని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ నెక్ని ఆది బ్లౌజ్ తోటి అయితే మార్కింగ్ చేయబోతున్నాను. దానికోసం ఆది బ్లౌజ్ అయితే తీసుకున్నాను. ఈ ఆది బ్లౌజ్ని కరెక్ట్గా మనం ఈ విధంగా మిడిల్ పాయింట్ ఉంది కదా, ఈ మిడిల్ పాయింట్ వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. అంటే బ్యాక్ నెక్ యొక్క లెంత్ని మార్కింగ్ చేసుకోవడం కోసం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనకి ఈ మార్కింగ్ దగ్గర నుంచి పై వైపుకి బ్లౌజ్ని పెట్టుకొని ఎగ్జాక్ట్గా ఒక మార్కింగ్ చేసుకోవాలి. అంటే అలానే ఖర్చుల కోసం కావాలి కదా మనకి, సో దానికోసము ఒక పావించ్ అయితే ఎక్స్ట్రా మనం మార్కింగ్ చేసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకున్నాం కదా ఇక్కడ, సేమ్ అదే విధంగా ఇదే 2.5 ఇంచెస్ని కింద వైపుని కూడా మనం మార్కింగ్ చేసుకొని లైన్ అయితే డ్రా చేసుకోవాలి. మనం ఇంకా మనకి నెక్ అనేది బ్రాడ్గా కావాలి అంటే రౌండ్ షేప్ అనేది మనకి బాగా కనిపించాలి బ్యాక్ సైడ్ అనుకున్నప్పుడు మనం ఇంకొక 1 ఇంచ్ అయితే దీనికి యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే 3.5 ఇంచెస్ తీసుకున్నాను నేను ఇక్కడ. 2.5 ఇంచెస్కి ప్లస్ 1 ఇంచ్ కలుపుకొని 3.5 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. ఈ విధంగా ఈ 2 మార్కింగ్స్ని కలుపుతూ స్కేల్ తోటి లైన్ డ్రా చేసేసుకోవాలి. అండ్ అలానే కార్నర్లో వచ్చేసి ఒక 1/2 ఇంచ్కి విధంగా లైన్ మార్కింగ్ రౌండ్ షేప్ డ్రా చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా